డ్రోన్ సాంకేతికతతో అడవుల పచ్చదనాన్ని పెంపొందించే వినూత్న కార్యక్రమానికి మార్కాపురం అటవీ శాఖ శ్రీకారం చుట్టింది. మార్కాపురం సెక్షన్ పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్లలో డ్రోన్ ద్వారా 52,500 సీడ్ బాల్స్ వెదజల్లారు. మార్కాపురం డిప్యూటీ డైరెక్టర్ ఎండి అబ్దుల్ రౌఫ్ ఆదేశాల మేరకు మార్కాపురం ఎఫ్ఆర్ఓ ఎస్ పిచ్చిరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన మారుత్ డ్రోన్ టెక్నాలజీస్ సంస్థ సహకారంతో 2 రోజుల పాటు డ్రోన్ ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్కాపురం సెక్షన్ పరిధిలోని కలనూతల, గుండంచెర్ల, గోటిపాడియా బీట్ల రిజర్వ్ ఫారెస్ట్లలోని ఖాళీ భూములు, బోడికొండలపై మొత్తం 52,500 సీడ్ బాల్స్ డ్రోన్ సహాయంతో వెదజల్లినట్లు అధికారులు తెలిపారు. వర్షాలు ప్రారంభమైన వెంటనే ఈ సీడ్ బాల్స్ మొలకెత్తి అడవుల సాంద్రతను పెంచడంతో పాటు పచ్చదనాన్ని విస్తరించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్లో 50% గ్రీన్ కవర్ సాధించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంతో భాగంగా 2026 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేసి అడవులు, ఖాళీ ప్రదేశాలు, బోడికొండల్లో వెదజల్లే కార్యక్రమం కొనసాగుతోందని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీ జి నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ ఎస్ పిచ్చిరెడ్డి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జి నాగరాజు, ఫారెస్ట్ బీట్ అధికారులు జి రవికుమార్, జి గురవయ్య, కాటంరాజు, కలనూతల బేస్ క్యాంప్ ప్రొటెక్షన్ వాచర్లు పాల్గొన్నారు.